మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి సినిమా గురించి ప్రతి చిన్న వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర అందరిలో ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే అతను సాధారణ విలన్ కాదు, శారీరక వైకల్యంతో వీల్ చైర్ లో కనిపించే వ్యక్తిగా కనిపించనుండడం. దీనిని చూసిన చాలా మంది అభిమానులు ఒక ప్రశ్న, రాజమౌళి విలన్ ను ఇలా ఎందుకు డిజైన్ చేశాడు అని. దీనికి అధికారిక సమాధానం ఇంకా బయటకు రాలేదు. కానీ రాజమౌళి గత సినిమాలు, ఆయన కథ చెప్పే విధానం, పృథ్వీరాజ్ చెప్పిన కొన్ని విషయాలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొదటిగా, రాజమౌళి సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో విలన్ కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. మగధీరలో శక్తివంతమైన ప్రత్యర్థి, ఈగలో కనిపించని చిన్న ఈగతో పోరాడే క్రూరమైన విలన్, బాహుబలిలో భల్లాల దేవుడు, RRRలో బ్రిటిష్ పాలకుల క్రూరత్వం, ప్రతి సినిమాలో హీరోను మరింత గొప్పగా చూపించింది బలమైన ప్రతి నాయకుడే. అంటే రాజమౌళి దృష్టిలో విలన్ అనేది కేవలం చెడ్డవాడు కాదు, హీరోను పరీక్షించే శక్తి. ఇప్పుడు పృథ్వీరాజ్ పాత్రను కూడా అదే కోణంలో చూడొచ్చు. శారీరకంగా బలహీనంగా కనిపించిన అతని తెలివి, వ్యూహాలు, మానసిక బలం అసాధారణంగా ఉండొచ్చని ఈ పాత్ర రూపకల్పన చెప్తుందేమో. పృథ్వీరాజ్ కూడా తన పాత్రలో వీల్ చైర్ అనేది కేవలం ఒక వస్తువు కాదని, ఆ పాత్రలో భాగమని చెప్పారు. అంటే అతని బలహీనతే అతని బలమయ్యే అవకాశం ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం, మన సినిమాల్లో చాలా కాలంగా విలన్ అంటే భారీ శరీరం, పెద్ద గొంతు, చేతిలో ఆయుధం అనే భావన ఉండేది. కానీ ప్రపంచ సినిమా ఇప్పుడు మారిపోయింది. నేటి విలన్ తెలివితో యుద్ధం చేస్తాడు. అతను తుపాకీ కంటే మెదడును ఎక్కువగా ఉపయోగిస్తాడు. రాజమౌళి కూడా అదే ట్రెండ్ను అనుసరిస్తూ ఉండొచ్చు. ఇంకా ఒక కోణం కూడా ఉంది. వారణాసి అనే పేరు వినగానే చాలా మందికి ఆధ్యాత్మికత, జీవితం, మరణం, పునర్జన్మ వంటి భావనలు గుర్తుకొస్తాయి. అలాంటి నేపథ్యంలో కనిపించే ప్రతి పాత్రకు ఒక తాత్విక అర్థం ఉండే అవకాశం కూడా ఉంది. పృథ్వీరాజ్ పాత్రలోని శారీరక వైకల్యం, మనిషి శరీరం బలహీనపడొచ్చు, కానీ ఆశలు, అహంకారం, అధికారం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఆగమని సూచించే ప్రతీక అయి ఉండొచ్చు. ఇది పూర్తిగా ఒక విశ్లేషణ మాత్రమే. సినిమా విడుదలయ్యాకే అసలు విషయం తెలుస్తుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, మహేష్ బాబు కెరియర్లో ఇలాంటి అడ్వెంచర్ చిత్రం ఇదే మొదటిదే. అలాంటి సినిమాలో హీరోకు ఎదురుగా నిలబడే విలన్ కూడా సాధారణంగా ఉంటే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఉత్కంఠ రాదు. అందుకే రాజమౌళి పూర్తిగా కొత్త తరహా విలన్ ను పరిచయం చేయాలని నిర్ణయించి ఉండొచ్చు. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథలు, పాత్రల గతం, వారు ఎందుకు అలా మారారు అనే కథనాలు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించబడలేదు. అందువల్ల వాటిని నిజమని నమ్మడం కంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడడం మంచిది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, రాజమౌళి ఏ పాత్రనైనా కారణం లేకుండా డిజైన్ చెయ్యరు. ప్రతి చిన్న హావభావం వెనుక కూడా కథకు అవసరమైన అర్థం దాగి ఉంటుంది. అందుకే పృథ్వీరాజ్ పాత్ర కూడా కేవలం శారీరక వైకల్యం ఉన్న విలన్ కాదు, అది కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్ర అయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు వంటి శక్తివంతమైన హీరోను ఓడించేంత తెలివి, వ్యూహం, ప్రభావం ఉన్న వ్యక్తిగా అతడిని తీర్చిదిద్దే ప్రయత్నం చేసి ఉండొచ్చు. రాజమౌళి పృథ్వీరాజ్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కొత్త విలన్ను చూపించబోతున్నాడా, లేక ఈ పాత్ర వెనుక ఇంకా ఎవరూ ఊహించని పెద్ద ట్విస్ట్ దాగి ఉందా అనేది రాబోయే అప్డేట్స్తో తెలియనుంది.